నమస్తే, నేను మీ హరిత. లా ఆఫ్ అట్రాక్షన్లో వాటర్ టెక్నిక్ గురించి మనం రెగ్యులర్గా వింటుంటాం. అసలు ఈ వాటర్ టెక్నిక్ని ఉపయోగించి మేనిఫెస్టేషన్ చేయవచ్చా, డబ్బును ఆకర్షించవచ్చా తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. వాటర్ టెక్నిక్ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు? లా ఆఫ్ అట్రాక్షన్లో ఎక్కువగా వింటుంటాం. దానివల్ల మేనిఫెస్టేషన్ సాధ్యమవుతుందా, డబ్బును కూడా ఆకర్షించవచ్చా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భావం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో, మనీ మనీ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎందుకంటే నేను ఎందుకు మనీ మనీ అని టైప్ చేయమంటా అంటే, ప్రతి వీడియోకు మనీ గురించి ఎవరైనా పాజిటివ్గా మాట్లాడుతుంటే, ఎవరైతే పాజిటివ్గా వింటారో వస్తుంది మేడం. దాని ఎందుకు నెగిటివ్ కామెంట్ చేసుకున్నా ఓకే, దాన్ని కొంతమంది ఎలా ఉంటారంటే జోక్ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి రాదు మేడం. ఎందుకంటే నమ్మకం మేడం. మనీ ఈజ్ లక్ష్మీదేవి. మనీని విమర్శించిన, మనీ కలిగి ఉన్న వాళ్ళ దగ్గర విమర్శించినా కూడా మనీ రాదు. ఫస్ట్ లవ్ మనీ. అంటే ఎవరైతే మనీ కలిగి ఉన్నారో వాళ్ళకు ప్రేమించడం అలవర్చుకోవాలి. ఇకపోతే వాటర్కి నిజంగా వాటర్ మేనిఫెస్టో రెండు విధాలుగా చెప్పొచ్చు. ఒకటి స్పిరిచువల్గా, రెండు సైంటిఫిక్గా. మనం స్పిరిచువాలిటీ పరంగా చూద్దాం మేడం. ఫస్ట్ సో మీరు ఎక్కడైనా చూడండి, టెంపుల్లోకి వేస్తే ఏమి ఇస్తారు? తీర్థం ఇస్తారు కదా. ఓకే, తీర్థం అయితే ఇక్కడ ఇస్తారు. అంటే వాటర్ అనేది అక్కడ ఉంటుంది. సో ఎప్పుడైతే పూజారి కానీ ఎవరైనా సరే అక్కడ మంత్రాలు ఏం చేస్తారు, పఠిస్తూ ఉంటారు. ఒక వైబ్స్ అనేది వస్తుంటాయి. ఆ వైబ్రేషన్ అనేది వాటర్కి వెళ్ళిపోతాయి మేడం. మనం కోరుకున్న కోరికను కోరుకున్న సమయంలో లేదా కోరుకున్న తర్వాత అయినా సరే అది తీర్థం తీసుకున్నప్పుడు ఆ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ వస్తుంది? మన లోపలికి ప్రవేశిస్తుంది. మనలో పాజిటివ్ ఎనర్జీ మనం చూడండి, మామూలుగా మనలో మోర్ దెన్ 70% ఆఫ్ వాటరే ఉంటుంది మేడం. సో మనం ఏదైతే ఆలోచిస్తుంటామో ఆ వాటర్ తీసేసుకొని అలాంటి ఎమోషన్స్ మనం క్రియేషన్ చేస్తుంటుంది. అంటే అలాంటి భావాలను మనకు రిలీజ్ చేస్తుంటాం. ఒక వ్యక్తి కోపంగా ఉన్నాడు, అలా లోపల ఏముందో అతనిలో నెగిటివిటీ ఎక్కువ ఉంది. తను అనుకున్న కోరికలు అంతగా నెరవేరు. అందుకోసం మీరు చూస్తే టెంపుల్కి వెళ్తే ప్రశాంతత వస్తుంది. జనరల్ ఫస్ట్ మీకు ఏమొస్తుంది మేడం? సో డబ్బు తర్వాత వస్తుంది ఆ సంగతి. ముందు అక్కడికి వెళ్ళగానే మీకు ఏమొస్తుంది? ఎస్, దిస్ ఇస్ ద ఫస్ట్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ మనం సైంటిఫిక్గా చెప్పాలంటే పీస్ఫుల్ ఆఫ్ మైండ్ లేని కాడకి వైబ్రేషన్స్ కలుగుతారు. ఒక టెంపుల్కి వెళ్ళగానే ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక పవిత్రత ఉంటుంది, పీస్ఫుల్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఆ చుట్టుపక్కల చూస్తే ఒకరు చూడండి, బయట ఎవరైనా చేయి తగిలితే నేను నా చేయి తగింది బాగా సీరియస్ అవుతుంటారు. అదే గుడిగాడ తగిలితే కొంచెం రిలాక్స్ అవుతుంది. అంటే చూడండి, ఆ వాతావరణం కూడా ఎలా ఉంటుంది, మనకు మంచి వాతావరణం ఉంటుంది, పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. ఆ విగ్రహ రూపం చూసినప్పుడు కూడా మనకు తెలియని ఒక ఉత్సాహం, ఆనందం కలుగుతుంటుంది. సో ఒక పాజిటివ్ అలాంటి సమయంలో మనం తీర్థం తీసుకుంటాం, వాటర్ అక్కడ తీసుకుంటాం. ఆ పాజిటివ్ ఎనర్జీ తీసుకున్న సమయంలో ఎటువంటి ఆలోచన అయితే మనం చేస్తామో అది రియాలిటీకి వస్తుంటుంది. అదే చూడండి, ముస్లిమ్స్ అయినా, మసీదులో అయినా సరే, చర్చిలో అయినా సరే హోలీ వాటర్ కూడా ఇస్తుంటారు. ఈ స్పిరిచువల్ పరంగా చూసినట్టయితే వాటర్కి హ్యావ్ మెమొరీ అండి. అంటే గుర్తుపెట్టుకుంటుంది, ఒక వైబ్రేషన్స్ కూడా స్టోర్ చేస్తుంది. అండ్ అది చూడండి, మన ప్రతి మాట కూడా ఒక పదానికి ఒక ఎనర్జీ ఉంటుంది, స్టోర్ అవుతుంది. అందుకోసం పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది కాబట్టి పాజిటివ్ తీసుకుని సంకల్పం చెప్పుకున్నాం కాబట్టి ఆ కోరిక నెరవేరడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అదే మనం సైంటిఫిక్గా చూస్తే జపనీస్తో చాలామంది అండి, సైంటిస్టులు చాలామంది ట్రై చేశారు. ఎప్పుడైతే వాటర్ను కనుక మీరు చూడండి, వాటర్ కనుక మీరు నెగిటివ్ ఎనర్జీ పెట్టేసి స్కోల్ చేసుకుంటూ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక వాటర్ తీసుకొని ఒక పాజిటివ్ పదాలను పలకండి. ఒక వాటర్ తీసుకొని నెగిటివ్, యూజ్ స్టూపిడ్, నీకేం చేత కాదు, నువ్వు ఒక వేస్ట్ పర్సన్స్ అని పెట్టండి. ఒక వాటర్ నువ్వు గ్రేట్, సూపర్, నువ్వు చాలా ఎన్నో మంచి పనులు చేస్తున్నావు చెప్పేసి ఒక వాటర్ పెట్టండి. రెండింటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక 1 month తర్వాత చూడండి, మైక్రోస్కోప్ పెట్టి చూస్తే మీరు ఏదైతే నెగిటివ్ పదాలను పలికినప్పుడు ఆ వాటర్కి వెళ్ళిందో దాని మైక్రోస్ట్రక్చర్ డిఫరెంట్, పాజిటివ్ స్ట్రక్చర్ ఇస్ డిఫరెంట్. ఇది నేను చేసింది కాదండి, ఎంతరో సైంటిస్టులు రీసెర్చ్ చేసిన తర్వాత తీసుకొచ్చింది. ఏంటంటే ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రూవెన్. మీరు కావాల్స్తే ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఎలా వచ్చిందంటే పాజిటివిటీ ఇప్పుడు ఇదే వాటర్ ఉపయోగించుకొని మరి డబ్బు సంపాదించవచ్చు అంటారు. ఎస్, ఎగ్జాక్ట్, డబ్బు సంపాదించు. ఆ వాటర్ని ఏం చేయాలంటే రాత్రి పడుకునే ముందు మీరు ఏం చేస్తారు, వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఈ ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఓకే, మీరు రాత్రి పడుకునే ముందు వాటర్ బాటిల్ చేతిలో తలుచుకొని లేదా వాటర్ బాటిల్లో ఒక గ్లాస్లో పోసి మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని తలుచుకోవాలి మేడం. ఆ సంకల్పానికి చెప్పుకొని ఆ వాటర్కు. సో అక్కడికి ఏం చేయాలి, వాటర్కి ఇవ్వాలి. అంటే నేను కోరిక ఉందని చెప్పేసి వాటర్కి ఇవ్వడం, అంటే నేను అనుకున్న జరిగినట్టు ఊహించుకుంటూ వాటర్ తాగాలి. అదే వాటర్ ఎర్లీ మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా లేచినప్పుడు మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని తలుచుకొని అది ఆల్రెడీ జరిగినట్టుగా ఊహించుకొని ఆ వాటర్ కనుక మనం తీసుకోగలిగితే మనం అనుకున్నటువంటి కోరికను ఫాస్ట్గా నెరవేర్చుకోవచ్చు. అంటే మనం కోరుకున్న కోరిక ఏమైందంటే ఒక ఎనర్జీగా మారి, ఒక వైబ్రేషన్గా మారి ఆ వాటర్ అనేది స్వీకరించడం జరిగింది. ఎప్పుడైతే ఆ వాటర్ మనం తీసుకున్నామో, ఇప్పుడు మన బాడీలో ఎక్కువ శాతం ఏముంది, వాటర్ కదా, ఇక్కడ కలిసిపోయి మనం ఏ వైబ్రేషన్లో ఉన్నాం, మేనిఫెస్టేషన్, ఆ ఫ్రీక్వెన్సీకి మనం వెళ్ళిపోతాం. ఫాస్ట్గా మనం అనుకున్న గోల్స్ ఏంటి వస్తుంటుంది. ఒక రకరకాలు ఉంటారు. ఒక విద్యార్థి ఉన్నాడు, స్టడీస్లో ఉన్నారు, ఏం కావాలి అతనికి, మార్క్స్ కావాలి.
పలానా ఎండ్ ఎగ్జామినేషన్ మార్కులో యాన్యువల్ ఎగ్జామినేషన్లో నాకు ఇన్ని మార్క్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పుకొని ఆ వాటర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అది ఇన్ఫర్మేషన్ ఛార్జ్ అయిపోద్ది, ఆ వాటర్ అంతా కూడా ఛార్జింగ్ అవుతుంది. ఆ వాటర్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన యొక్క ఎనర్జీ లెవెల్ పెరిగి మనం ఏదైతే అనుకున్నామో అది ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది వాటర్ వల్ల. లేదు సార్ నాకు ఇప్పుడు ఒక 50,000 రూపీస్ పర్ మంత్ వస్తున్నాయి, నాకు 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 ఏం చేయాలంటే ఆ వాటర్ బాటిల్ ఉంటుంది కదా దానికి 1,00,000 సింబల్ వేసేసి ఫీల్ అవ్వాలి ఆ 1,00,000 రూపీస్ వచ్చినట్టుగా. రోజు చేయాలి, రోజు చేస్తూ ఉంటే 1 డే 1,00,000 యూ కెన్ అట్రాక్ట్ ఇట్. అదే రిలేషన్షిప్స్లో కొంచెం బాగాలేదు, మీకు బాగుండాలని మీరు కోరుకుంటున్నారు. కంప్లైంట్ చాలామంది ఏం చేస్తారంటే రిలేషన్షిప్లో కంప్లైంటింగ్ చేస్తారు. దయచేసి ఎవరిపై కంప్లైంట్ చేయకండి, జడ్జిమెంట్ అసలుకే చేయొద్దు. కంప్లైనింగ్ కానీ బ్లేమింగ్ కానీ జడ్జిమెంట్ కానీ చేయకుండా యాజ్ ఇస్ యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే మీ పార్ట్నర్ ఎవరైతే యాజ్ ఇస్ యాక్సెప్ట్ చేయగలుగుతారో మీ రిలేషన్షిప్స్ అద్భుతంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కెరీర్కి వచ్చినా కూడా చూడండి, ఎవరికైనా సరే జాబ్లో ప్రమోషన్ రావాలన్నా లేదా జాబ్ రావాలనుకుంటే నాకు ఒక మంచి కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీ ఎనర్జీ ఇక్కడ ఉంది మేడం, ఓకే మీరు ఈ జాబ్ కోసం అట్రాక్ట్ చేస్తున్నారు, రాలేదనుకోండి వదిలేయండి, పర్వాలేదు, మీ ఎనర్జీ ఎక్కువ ఉంది కదా. మీ ఎనర్జీ లెక్క ఏదైతే మ్యాచ్ అవుతుందో అదే మీ లైఫ్లోకి వచ్చేస్తుంది. నాకు ఏదైతే మంచిదో అదే నాకు ఇవ్వు విషయమా అని అడగచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే మంచిదో యూనివర్స్ ఇస్తుంది. మీరు ఒకసారి మీరు ఉన్నారు ఇది అడుగుతున్నారు, దీని లో ఫ్రీక్వెన్సీ ఉంది, మ్యాచ్ అవ్వట్లేదు, రాకపోవచ్చు. లేదా ఒక్కొక్కసారి ఇంకోటి ఉంది ఏంటంటే ఒకవేళ మీకు కావాల్సిన హైలో ఉంది, మీరు లోలో ఉన్నారు, అయినా కూడా రాదు. అందుకోసమే మీరు ఏంటంటే ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి మేడం. అది ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేస్తూ వాటర్తో మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు వాటర్ అఫర్మేషన్స్ ఏ టైంలో చేయాలి, ఎలా బెస్ట్ ఈజ్ ద వాటర్ ఏంటంటే బిఫోర్ ద స్లీప్ చేయడం. పడుకునే ముందు చేస్తే ఏమవుతుందంటే వాటర్ కూడా ఛార్జింగ్ అయ్యి ఎక్కువ 8 అవర్స్ 12 అవర్స్ అయ్యి ఉంటుంది ఛార్జింగ్ అయ్యి. సో దాని తర్వాత మార్నింగ్ టైంలో ఆ వాటర్ తీసుకుంటే పవర్ఫుల్గా పనిచేస్తుంది. అందుకోసమే నైట్ పడుకునే ముందు మీరు సంకల్పం చెప్పుకొని వాటర్ తీసుకోండి అండ్ ఎర్లీ డే మార్నింగ్ ఆ వాటర్ తీసుకోండి, రీఛార్జ్ అయ్యి ఉంటాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఒపీనియన్. అంటే ఎంతవరకు పనిచేస్తుంది, ఏంటి ప్రూఫ్ అంటే ఏం చెప్తారు? ఎస్, ఇంతవరకు మీరు ఎలా ప్రూఫ్ అంటే చూడండి మేడం, మనకి ఎలాంటి ప్రూఫ్స్ ఎలా వస్తాయి అంటే మనం ఒకటి చెప్పాం మేడం, చెప్పిన తర్వాత ఏంటి వాళ్ళు సాధన చేశారు, ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే కదా ప్రూఫ్ వచ్చేది. సో నేను కూడా మా కమ్యూనిటీలో చాలా మెంబర్స్కి చెప్తే ఎక్కువ మెంబర్స్కి రిజల్ట్స్ ఇచ్చిన టెక్నిక్లు చాలా ఉంటాయి, టెక్నిక్స్ చాలా ఉంటాయి. బట్ అందులో ఒక బెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఇదని చెప్పొచ్చు. దీనివల్ల వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ వాళ్ళకి వచ్చాయి. సో ఒకరికి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంకొకరు ట్రై చేశారు, వారికి రిజల్ట్స్ వచ్చాయి, ఇంకొకరు ట్రై చేశారు, ఇంకొకరికి రిజల్ట్స్ వచ్చాయి. సో ఇది ఏంటంటే రిజల్ట్స్ చూడండి, దైవం ఉందా లేదంటే మీరు ఏమని జవాబిస్తారు మేడం చెప్పండి? ఎవరి నమ్మకం వాళ్ళది. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా అంతే మేడం. నమ్మకంతో చేస్తే రాయిలో కూడా దేవుడు కనపడతాడు. నమ్మకం లేని చోట దేవుడు వచ్చి మాట్లాడినా కూడా వీడేదో మాట్లాడుతున్నాడు, వీడికి ఏం తెలుసు అనుకుంటారు. ఇక్కడ చూడండి, దేవుడు ఉన్నాడా లేదా అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అందుకోసమే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, దేవుడు నమ్ముతాడా లేమా అని మీ ఇష్టం. లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి? ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇక్కడ యూనివర్స్ మనం తీసుకుంటాం. ఏదైనా సరే చూడండి, ఒక నమ్మకం ఉంటేనే అక్కడ జరుగుతుంది మేడం. ఫస్ట్ మిమ్మల్ని నమ్మమంటారు. ఇప్పుడు లా ఆఫ్ సబ్జెక్ట్ ఉందో లేదా తర్వాత సంగతి, ముందు మిమ్మల్ని నమ్ముకోండి, తర్వాత యూనివర్స్. ఒక శక్తి అయితే ఉంది కదా మేడం, శక్తి లేదైతే మనమైతే రన్ అవుతలేం కదా. చూడండి మనకు ఉన్న ఒక థంబ్ ఫింగర్లో చూడండి ఫింగర్ ప్రింట్ వేస్తే నా ఫింగర్ ప్రింట్ డిఫరెంట్, మీది డిఫరెంట్. మరి ఇంతమంది ఇన్ని కోట్ల జనాభాలో ఏ ఒక్కరి ఫింగర్ ప్రింట్ అయినా మరొకరికి మ్యాచ్ అవుతుందా? అంటే ఒక యూనిక్ అన్నట్టుగా మరి ఎవరు సృష్టించారంతా? ఒక పేపర్ జిరాక్స్ ఇస్తేనే యాసిడ్ వస్తుంది, మరి ఇంతమందికి ఒక్క ఫింగర్ ప్రింట్ అని ఒకరికి మ్యాచ్ అవుతుందా? మరి ఎవరండి ఆ సృష్టికర్త? ఆ సృష్టికర్తకు మనం ఇచ్చుకున్న పేరే దైవం, మన లా ఆఫ్ అట్రాక్షన్ దానికి ఇచ్చుకున్న పేరే యూనివర్స్. ఎలా అండి ప్రాసెస్, ఎలా మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే? ఎవరికైతే క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకున్నా మేము ఫ్రీ ఒక డెమో క్లాస్ కూడా ఇస్తున్నాం మేడం. ఆ డెమో క్లాస్ అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. మీరు గూగుల్ ఫామ్ ఫిలప్ చేస్తే మా టీమ్ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళు ఇంట్లో ఉంటూ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్లో వాళ్ళు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ డెమో క్లాస్ నచ్చింది అనుకోండి, మెయిన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇది ప్రొసీజర్. థ్యాంక్ యూ అండి. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటే అదే, టీచర్స్ కావాలంటే టీచర్స్, ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే 2 రోజుల తర్వాతనైనా 3 రోజుల తర్వాతనైనా టీచర్ దొరుకుతారు, వాళ్ళ తరపు నుంచే. మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నా, మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది. అసలైన ఆనందం సార్ మీ లెక్చర్ వల్లనే దొరికింది నాకు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనపూల అందరూ కూడా ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి మనపూల గారికి.